నిజామాబాద్ పసుపు రైతుల కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. ఆఫ్లైన్లో పసుపు కొనుగోలు చేపడతామని అధికారులు ప్రకటించినా వ్యాపారులు మాత్రం చేతులెత్తేశారు. ఆఫ్లైన్లో పసుపు కొనుగోలు చేయడం సాధ్యం కాదని వ్యాపారులు మొండికేస్తున్నారు. మూడు రోజులుగా పసుపు కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తుండటంతో రైతులు కన్నెర్ర చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ అధికారులను నిలదీశారు. తక్షణం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అధికారులు పోలీసులు జోక్యం చేసుకుని ఆన్లైన్లో సాంకేతిక సమస్యలున్నాయంటూ ఆఫ్లైన్లో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. దీంతో రైతులు క్వింటాళ్లకు 15,000 వరకు ధర చెల్లించేలా చూడాలని డిమాండ్ చేశారు. దీంతో సుమారు 13 ఏళ్ల తర్వాత పసుపు మార్కెట్లో ఆఫ్లైన్లో కొనుగోలు మొదలుపెట్టారు. 3 రోజులుగా మార్కెట్లో పసుపు కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో 13 ఏళ్లుగా ప్రభుత్వం ఈనాం ద్వారా ఆన్లైన్లో పసుపు కొనుగోలు చేపడుతోంది. ఈనాంలో స్లాట్ బుక్ చేసిన అనంతరం కొనుగోళ్లు మొదలవుతాయి. అయితే ఇప్పటి వరకు పనిచేసిన ఈనాం 1.0 స్థానంలో ప్రభుత్వం సాఫ్ట్వేర్ మార్చి ఈనాం 2.0 ప్రవేశపెట్టింది. కొత్త సాఫ్ట్వేర్లో రైతులు వ్యాపారులకు సంబంధించిన పూర్తి సమాచారం పొందుపరచాల్సి ఉంది. దీంతో సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తి పసుపు రాసులకు లాంచ్ నెంబర్లు కేటాయింపు జరగలేదు. ఫలితంగా కొనుగోలులో జాప్యం జరిగింది. 3 రోజులు ఇదే సమస్య ఉత్పన్నం కావడంతో మార్కెట్లో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. నిజామాబాద్ మార్కెట్లో 2 రోజులుగా 35,000 బస్తాల పసుపు అమ్మకానికి వచ్చింది. సుమారు 4,000 పసుపు కుప్పలకు బిడ్డింగ్ జరగాల్సి ఉండగా సాఫ్ట్వేర్ మొరాయింపుతో కొనుగోళ్లు జరగడం లేదు. పసుపు క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో రైతుల ఇబ్బందులపై ఎన్టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనికి తోడు రైతులు ఆందోళన పట్టడంతో అధికారులు 13 ఏళ్ల తర్వాత ఆఫ్లైన్లో కొనుగోలు చేపట్టారు. హోలీ సందర్భంగా 4 రోజుల పాటు మార్కెట్కు సెలవులుండే అవకాశం కనిపించడంతో రైతుల్లో టెన్షన్ నెలకొంది. పసుపు పంట అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇది లేదు, మళ్ళీ కొనుగోలు చేసింది లేదు, సిటీలు వచ్చినాయి లేవు. ఇది వరకు ఇంకా గంట ఆగురు 2 గంటలు ఆగురు అని చెప్తారు. మరి ఇప్పటి వరకు అయితే లాట్ల నెంబర్ లాట్ నెంబర్ రాలేదు. లాట్ నెంబర్ రాకపోవడం వల్ల ఇక్కడ కొనుగోలు జరగడం లేదు. కాబట్టి అధికారులు స్పందించి వెంటనే రైతులకు ఒక పరిష్కార మార్గం